రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శాలిని ప్రియ. ఈ రోజు దేశ విదేశాల్లో జరుగుతున్న కీలక పరిణామాలు, సంచలన నిర్ణయాలు మరియు ఆసక్తికరమైన విశేషాలతో మీ ముందుకు వచ్చాను. నేటి వార్తల్లో అటు అమరావతి నుంచి ఇటు అమెరికా యూనివర్సిటీల వరకు ఎన్నో హాట్ టాపిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా వెండి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తుంటే, మరోవైపు మన తెలుగు కుర్రాళ్ళు ప్రపంచ చెస్ వేదికపై గర్వపడేలా చేస్తున్నారు. ఏది ఏమైనా నేటి అప్డేట్స్ మాత్రం మిస్ అవ్వకండి. పదండి న్యూస్ లోకి వెళ్ళిపోదాం. పాఠశాలల్లో కెరీర్ గైడెన్స్ ఖమ్మం వారిపల్లి. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించింది. 100% ఉత్తీర్ణతతో పాటు వృత్తి నైపుణ్యాలు అనగా కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఇప్పటికే పాఠశాలల్లో కౌన్సిలర్లను నియమించి విద్యార్థులకు ఇష్టమైన వృత్తిలో రాణించేలా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 27న రాయచోడులో జరిగే జిల్లా స్థాయి ప్రదర్శనలో 250 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం మెడికల్ అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. వైద్య పరీక్షల్లో అనర్హులుగా తేలిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగం లేదా పరిహారం పొందేలా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. 2020 నుంచి ఆగిపోయిన ఈ సదుపాయం ఇప్పుడు పునరుద్ధరించబడడంతో సుమారు 600 మందికి లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం మరియు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. భారతీయ విజ్ఞానమే మన బలం. సీఎం చంద్రబాబు తిరుపతిలో జరిగిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. భారతదేశం అపారమైన జ్ఞానానికి నిలయమని సున్నాను కనిపెట్టి ప్రపంచ ఐటీ రంగానికి పునాది వేసింది భారతీయులేనని కొనియాడారు. పిల్లలకు హాలీవుడ్ హీరోల కంటే హనుమంతుడు, అర్జునుడి వంటి ఇతిహాస వీరుల గురించి నేర్పాలని తల్లిదండ్రులకు సూచించారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. పెండింగ్ లో భూ సమస్యలు కలెక్టర్ల వద్ద దసరాలో. తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ ఆశించిన స్థాయిలో వేగంగా పనిచేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్ల లాగిన్లలో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి. రెవెన్యూ సదస్సులు ముగిసి 5 నెలలు గడుస్తున్నా అధికారులు ఉదాసీనత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారాల వికేంద్రీకరణ జరిగినప్పటికీ క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చెన్నైకి వస్తున్న వెస్టర్న్ ఆస్ట్రేలియా వర్సిటీ. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఒక అద్భుత అవకాశం. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా UWA చెన్నైలోని DLF సైబర్ సిటీలో తన క్యాంపస్ ను ఏర్పాటు చేస్తోంది. సుమారు 500 కోట్ల పెట్టుబడితో వచ్చే ఏడాది ఆగస్టులో ఇది ప్రారంభం కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక కోర్సులను ఇక్కడే తక్కువ ఖర్చుతో చదువుకోవచ్చని వర్సిటీ ప్రతినిధులు తెలిపారు. పూణేలో పట్టపగలే ₹1 కోటి దోపిడీ. మహారాష్ట్రలోని పూణేలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఖానాపూర్ ప్రాంతంలోని ఒక నగల దుకాణంలోకి ఆయుధాలతో చొరపడి కేవలం 2 నిమిషాల్లో ₹1 కోటి విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. యాజమాని కుటుంబం షాపులో ఉండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ మొత్తం దృశ్యాలు CCTVలో రికార్డ్ అవ్వగా నిందితులు ముందుగానే రెక్కి నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టులు వివాదాల పరిష్కార కేంద్రాలు. CJI న్యాయస్థానాలు కేవలం తీర్పులు ఇచ్చే చోటు కాకుండా వివాదాల పరిష్కారానికి మార్గం చూపాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మధ్యవర్తిత్వం, మీడియేషన్ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కోర్టులపై భారం తగ్గుతుందని ఆయన సూచించారు. మధ్యవర్తిత్వాన్ని శస్త్రచికిత్సతో పోల్చిన ఆయన ఇది సంబంధాలను సజీవంగా ఉంచుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు మధ్యవర్తిత్వం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. బీర్బల్ దివస్. ప్రధాని మోదీ నివాళులు. సిక్కు గురువుల కుమారుల సాహిబాదే శౌర్య పరాక్రమాలను ప్రధాని మోదీ కొనియాడారు. బీర్బల్ దివస్ సందర్భంగా ప్రసంగిస్తూ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు క్రూరత్వాన్ని చిన్న వయసులోనే ఎదిరించిన సాహిబాదేల త్యాగం దేశానికి గర్వ కారణమని చెప్పారు. మన సంస్కృతి విలువలను కాపాడటంలో వారి పోరాటం చిరస్మరణీయమన్నారు. నేటి యువత జెన్జెడ్ వికసిత భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు, భారత్ ఆందోళన. బంగ్లాదేశంలో ముస్లిమేతరులు మరియు హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. విప్లవ నేత షరీఫ్ ఉస్మాన్ హత్యతో ఢాకా వీధులు రణరంగంగా మారాయి. ఈ క్రమంలో ఒక హిందూ కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం సృష్టించింది. మరోవైపు 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చిన
బిఎన్పి నేత తారిక్ రహమాన్ తన తండ్రి సమాధిని సందర్శించి భావోద్వేగానికి లోనయ్యారు. పరిస్థితిని అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మ రోబోలు. శాస్త్ర సాంకేతిక రంగంలో అమెరికా పరిశోధకులు సరికొత్త చరిత్ర సృష్టించారు. కంటికి కనిపించని మైక్రోమీటర్ల పరిమాణంలో ఉండే చిట్టి రోబోలను తయారు చేశారు. ఇవి కాంతి ద్వారా శక్తిని పొంది మన శరీరంలోని కణాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించగలవు. న్యూటన్ 3వ గమన నియమం ఆధారంగా పనిచేసే ఈ రోబోలు భవిష్యత్తులో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారీగా పెరిగిన వెండి ధరలు. కిలో 2,44,000. వెండి ధర ఒక్క రోజులోనే చుక్కలనంటింది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో కిలో వెండి ధర ఏకంగా 19,000 రూపాయలు పెరిగి 2,44,000 మార్కును దాటింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర కూడా 10 గ్రాములకు 1,42,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గడం మరియు పెట్టుబడిదారులు బంగారం వెండిపై మొగ్గు చూపడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ చెస్ వేదికపై తెలుగు తేజాలు. దోహాలో జరుగుతున్న ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తెలుగు కుర్రాడు అర్జున్ ఇరిగేసి మరియు ప్రపంచ ఛాంపియన్ గుకేష్ తొలి 5 రౌండ్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అర్జున్ ఏకంగా దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ నే నిలువరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. మహిళల విభాగంలో హారిక హంపి కూడా పతకం దిశగా దూసుకుపోతున్నారు. చూసారుగా నేటి ప్రధాని వార్తలు. అటు క్రీడల నుంచి ఇటు టెక్నాలజీ వరకు ఎన్నో విశేషాలను తెలుసుకున్నాం. వెండి ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నా మన దేశీయ విజ్ఞానం మరియు క్రీడా నైపుణ్యం మాత్రం ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ రన్ టీవీ తెలుగు. నెక్స్ట్ వీడియోలో మరో ఆసక్తికరమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం. నేనే మీ శాలిని ప్రియ. నమస్కారం.